ఏం చేస్తున్నాను? ఏమే కనిపిస్తలేదన్న పడితివి? మరి ఏందక్క నీడ కూర్చొని బియ్యం ఏడుతూనే ఉన్నా, కనిపిస్తలేదంటే ఇంకేం చెప్పాలే? ఓహో ఏరుతున్నావు, నువ్వు గాంకి ఏరుతున్నావు. అయినా గీని బియ్యం పోసుకొని ఏరుతున్నావేందే? అయినా నాకు నా మొగనికేనా, ఇంకెన్ని ఏమంటావే? వామ్మో, ఇంట్లో ముగ్గురం ఉన్నాం, ఇద్దరికే పెడతా అంటవేందే? ఏంది ముగ్గురికంటే ఇంట్లో రైస్ కుక్కర్ చిన్నగా ఉంది, అయినా నీకు పెట్టాలంటే పెద్ద పెద్ద అండలు కావాలి. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇద్దరైతే ఇద్దరే వండుకోర్రే, నువ్వెట్లా వేరు చేస్తానో నేను కూడా అట్నే వేరు చేస్తా. ఓ చేస్తున్నా నువ్వు చేసిన దాంట్లో నేను బియ్యం ఇత్తంతా కూడా చేయలే. ఓ నువ్వు ఉండేదే బియ్యం ఇత్తంత, నువ్వేం చేస్తావు? అయిందా, బాగైందా? నేను బియ్యం ఇత్త అంటున్నానా? నువ్వు బర్రెలు ఉన్నవే, అందుకే నీ కళ్ళకి అట్లా కనిపిస్తున్నా నేను. నేను బర్రెనా? నా మొగడైతే రాని నీ సంగతి చెప్పిస్తా. చెప్పిస్తావు నీకే కాదు మొగడు, అది నాకు కూడా మొగడే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవునే సంతి, వాడు మన ఇద్దరికి మొగడే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇద్దరు కలిసి ఆరపొర కొడుతుర్రేంది? ఇంకేమని కొడతారే? ఇద్దరు ఒకసారి అంటారు, ఎవరు మొగుడో మీకన్నా క్లారిటీ ఉందానే? ఓ మాకు బాగానే క్లారిటీ ఉంది కాంతి. నువ్వు మందిలో పొట్టొచ్చి గోడల పక్కన నిలబడి పొంచులింటానికి వచ్చినవా? ఓ చిన్నవానా, క్లారిటీ ఉందంటనే, మరి నీ మొగుడానికి క్లారిటీ ఉందా, దాని మొగుడానికి క్లారిటీ ఉందా? ఓ మా క్లారిటీ ఉంది కానీ మా ఇద్దరు మొగుడు ఊడంతా ఎరికే, నీకు ఒకదానికి ఎరకలేనట్టు చేస్తావేమే? ఎరికేనే, ఇద్దరి మధ్యలో ముద్దుల మొగుడు అనమాట. అయినా మీ ఇద్దరు కనబడుతురు గాని మీ ముద్దుల మొగుడు ఎటువాయనే? ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తీసుకో. ముద్ద ముచ్చట్న గవ్వి లేకన గి సోకులాడిని తెచ్చుకుంటూ, ముద్ద ముచ్చట్న గవ్వి లేకన గి సోకులాడిని తెచ్చుకుంటూ. సోకులాడు అంటున్నావేమే? అయినా నీ ఊరి మొక్కానికి ఏం తెలుసు, నా మొగానికి నేను నచ్చితే చాలు. మీ ఇద్దరిని మెచ్చయ్య వేసుకుంటూ, మీ అందాల సుందరుడు, చాలా సుందరుడు. దట్స్ వాట్ ఐ వాంట్. ఏం తెలమ్డి, అప్పటి నుంచి చూస్తున్నా మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో పోసి లెక్కొస్తున్నావేందే? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ ఊక్క గోడలో పొంటి చెవులు నిక్కబెట్టిన అంత మనకెందుకు, ఇంట్లో పోదాంపా. దాయే పోదాం, వాడు ఎప్పుడు సోకులాడు ఒకనికొక తెలవకుండా నా దగ్గరకు వచ్చి ముచ్చట పెట్టి నాకు లేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిన అది పొంచులినదాన్నని. సరే ఏం చేస్తే ఇక పోరి ఏ రోజైనా మీరు లొల్లి పెట్టుకోర్రా, మిమ్మల్ని చూసి నేను నవ్వుకోనా? ఎవరన్నా పోతారో ఇట్లా ఇటు అటు ఎవరి చీర ఎవరికి ఇవ్వాలి, ఎవరు పోతలేరు. కుర్చీడ పెట్టినా కానీ ఎవరికి ఇవ్వాలి, ఆమెకి ఇస్తావా జరా? ఎవరికి ఇవ్వాలి? రాదు కుర్చీ పెట్టినా చీర. సరే అమ్మా ఇస్తాం. నీ అయ్యవ చూసిన పిల్ల లడ్డుగా మంచిగా ఉంది, ఆ పిల్ల సరిపోలేదా? పట్నం నుంచి ఇక బక్క పిల్లని వేసుకొని వచ్చినావు, మంచిగానే తెచ్చినావు. ఓ సాల్తీ, నువ్వు పని చెప్పినావు, పని ఉంటే నాకు కావాలి, నీకెందుకు? ఓ సాల్తీ, నీకు ఇద్దరు వెండ్లాలు అయినా చాలారు, ముగ్గురు వెండ్లాలు అయినారు సాల్తీ. ఓ సాల్తీ, ఏమో కంట్లో పడ్డా ఏమో నోట్లో పడ్డా. అలావేగా.
మహేశ్వరి, ఓ మహేశ్వరి, మహేశ్వరి, ఓ మహేశ్వరి, పిలిస్తే వినిపిస్తలేదు ఆనే. అయినా నాకు వినిపించలేదు. నిన్ను ముందుగా మహేశ్వరి అని పిలిచింది. సరే నేను లేదు. పోయి టవల్ తీసుకురా పో. వీడు నాది తీసుకోకుండా దాన్ని తీసుకోవాలి, వీని సంగతి చెప్తా. వీడు నాది తీసుకోకుండా దాన్ని తీసుకోవాలి, వీని సంగతి చెప్తా. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచం. అవును, ఇద్దరు కూడా కొంగుడు ఇచ్చారు తుడుచుకోనికి. దీన్ని తీసుకుపో దానికి బాధనే, దాన్ని తీసుకోపో దీనికి బాధనే. అరే జీవన్ గా నీకు ఈ రోజు ఏదో మూడిందిరా. ఇంద్ర జీవన్ గా నీకు ఈరోజు ఫస్ట్ నా చూసుకుంటాను నువ్వు ఆగు. నీకేందే ఫస్ట్ నా చూసుకుంటాను ఫస్ట్ నా చూసుకుంటాను నువ్వు ఆగే. నువ్వే బాగు నేను బాగు నువ్వే నువ్వు బాగు ఫస్ట్ నేను ఫస్ట్ నేను వచ్చిన నువ్వు బాగు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? అదే చేస్తానే మీ ఇద్దరికి, అదైతేనే చక్కగా అవుతారు. అదే చేస్తానే మీ ఇద్దరితోటి. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు మీ ఎత్తేస్తున్నా. ఇద్దరికి న్యాయం అనిపిస్తుంది అయ్యేది మీకేమన్నా? నా అంగితో నేనే తుడుచుకోవాలి అయ్యే. ఇంట్లో పోయి మంచి టవల్ తీసుకురాపో అని చెప్పింది. ఎందుకే నాతో ఆడుకుంటారు మీరు? నీ తుడుచుకోపోతే దానికి బాధ, దాన్ని తుడుచుకోపోతే నీకు బాధ. ఇదే మంచి అనిపిస్తుంది అయ్యే మీకేమన్నా? సిగ్గుందా, శరముందా, మానవుందా? అసలు నువ్వు మనిషివేనా? బాధ అట్లా బట్టలు ఇప్పుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. శరముందా, మానవుందా? అసలు నువ్వు మనిషివేనా? ఏంది ఏమో అంటున్నావు? మూడనా మర్యాద లేదా అయ్యా నీకు? ఏంది ఏమో మీ ఏమన్నా ఏమనలేదు ఇప్పుడు నేను. వీడు చీర తెచ్చినట్టున్నాడు, అయినా నాకు తెచ్చిందా దానికి తెచ్చిందా? ఎవరికి తెస్తుంది? దాని కళ్ళకైతే కనవదు. ఏయ్ ఆగే, ఏమో కొంగసాడు దాపెట్టుకొని పోతున్నావు. ఏందే సంతని పిచ్చేది? అయినా నేను నిన్ను అడగకపోతే నువ్వు దొంగ చూపులు చూసుకుంటా దొంగ లెక్క పోతుంటే అడిగినా. అయినా ఏంటి ఇది? అరే నాకు చీర లేకుండా దానికి తెస్తావా? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే. ఆ చీర నీకు తేలేదే. అంటే నాకు తెచ్చినవి అది నీకు కూడా తేలేదే. అంటే దీనిదేలే నాకు తేలే, ఇంకెవరి తెచ్చినావురా? నడుచుకుంటూ వస్తుంటే పెద్దమ్మ మానసారి తీరిమా ఇచ్చింది. అది తెచ్చి పెట్టినా దాన్ని చూసుకుంటా మీ ఇద్దరు కొట్టుకోవడం ఏంది? ఏంది మాన్సలు తెచ్చినావో మరి ఇంకెవరికి తెచ్చినావో? ఏంది నీ కథ? ఏ అక్క నాకేదో డౌట్ కొడుతుంది. దాని దగ్గర దాని సంగతి ఏందో ఈయన సంగతి ఏందో చూద్దాం పాయే దాని సంగతి. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య బ్రహ్మయ్య.